హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో డెలిషియస్ రెసిపీ వచ్చేసి తాటి ముంజల పాయసం. ఫస్ట్ టైం ఈ పాయసం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందా ఏంటి అనుకున్నాను. ట్రస్ట్ మీ అండి, చాలా టేస్టీగా ఉంది. ముందుగా మనం తీసుకున్న తాటి ముంజలకి బెరడంతా తీసుకోవాలి. ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముంజల్లో ఉన్న వాటర్ని కూడా పాయసంలో వేసేసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. 1/2 లీటర్ పాలను తీసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం. కొద్దిగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుని వేసుకుందాం. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అందుబాటులో లేకపోతే 4 బాదాంలు 4 జీడిపప్పు పలుకుల్ని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ని వేసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు పంచదారను వేసుకుందాం. మీ టేస్ట్ కి తగ్గట్టుగా పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదార అంతా కరిగిన తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ వేస్తున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ అందుబాటులో లేకపోతే కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తాటి ముంజల్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.